చిన్నారుల్లో పౌష్టికాహార లోపాన్ని గుర్తించేందుకు ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ పరిశోధకులు కృత్రిమ మేధ ఏఐను అనుసంధానించిన సాక్షం మొబైల్ యాప్ను రూపొందించారు. మాజీ దౌత్యవేత్త, కాంగ్రెస్ నేత కేంద్ర మాజీ మంత్రి నట్వర్ సింగ్ గురుగ్రామ్లోని మేదాంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. పారిస్ వేదికగా 33వ ఒలింపిక్స్ క్రీడలు 17 రోజుల పాటు క్రీడాభిమానులను కనువిందు చేసి ముగిశాయి. ఈ నెల 10న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ సెంట్రల్ బోర్డు 609వ సమావేశంలో పాల్గొన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ నీటిలో తేలియాడే అతిపెద్ద సౌర విద్యుత్పత్తి ప్రాజెక్టులో ఉత్పత్తి కార్యకలాపాలను మధ్యప్రదేశ్లోని ఓంకారేశ్వర్లో ఆగస్టు 8న ప్రారంభించినట్లు ఆ రాష్ట్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి రాకేష్ శుక్లా వెల్లడించారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమం కోసం తెలంగాణలోని సిరిసిల్ల నుంచి దేశంలో పలు రాష్ట్రాలకు జాతీయ జెండాలను సరఫరా చేస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ తపాలా సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ పి.వి.ఎస్.ఎన్. రెడ్డి తెలిపారు. అత్యధిక దిగుబడులనిచ్చే పోషకాలు కలిగిన 109 రకాల నూతన వంగడాలని ప్రధాని మోదీ ఢిల్లీలోని పుస క్యాంపస్లో ఆవిష్కరించారు. రైతుల ఆదాయాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ వంగడాలను భారత వ్యవసాయ పరిశోధన మండలి ఐసీఏఆర్ అభివృద్ధి చేసింది. అవినీతి కేసులో నిర్దోషిగా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారథిగా 3 రోజుల క్రితం బాధ్యతలు చేపట్టిన మహమ్మద్ యూనస్కు ఓ అవినీతి కేసు నుంచి విముక్తి లభించింది.